ఆ భూతం మళ్లీ రాకుండా చూసుకుంటా, ఆ బాధ్యత నాది. ఈ మధ్య సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట ఇది. ఆ భూతం మళ్లీ రాదని మాజీ సీఎం జగన్ ఉద్దేశించి చెప్పారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపిస్తోందా? పారిశ్రామికవేత్తలకు ధైర్యం ఇచ్చే పరిస్థితిలో సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు? పాలకుడు పనిచేస్తూ పోతుంటే ఆటోమేటిక్గా ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. చంద్రబాబు లాంటి లెజెండరీ నాయకుడికి తెలియంది కాదు. కానీ సీఎం చంద్రబాబు పదే పదే ఈ మధ్య ఒక భూతం గురించి మాట్లాడుతున్నారు. ఆ భూతం మళ్లీ వస్తే అని ఇటు ప్రజలని అటు పారిశ్రామికవేత్తలని భయపెడుతున్నారు. జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత ప్రజలదేనంటున్నారు. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది. మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి సమావేశాలు జరిగినా, ఏ మీటింగ్కు హాజరైనా సీఎం చంద్రబాబు పదే పదే భూతం డైలాగ్ వల్లే వేస్తున్నారు. రాజకీయాల్లో ఇవాళ ఉన్నట్టు రేపుండదు, రేపున్నట్టు ఎల్లుండి ఉండదు. 11 సీట్లే కదా, ఇంట్లో ఉంటారులే అనుకుంటే జగన్ జనంలోకి దూసుకొచ్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జగన్ను జనంలోకి వెళ్లకుండా కట్టడి చేయడం కష్టం. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ మాట ప్రతిసారి చెబుతున్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తల్లో ఇంకా కొంత అలజడి, ఆందోళన కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? గత ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగా 3 రాజధానుల అంశం మళ్లీ తెరపైకొస్తుందా? ఒకవేళ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? అనుకూల వాతావరణం కాస్త కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది. అందులోనూ సీఎం చంద్రబాబు పదే పదే భూతం మళ్లీ రాదు అని చెప్పడం కూడా ఆయనలో లోలోపల ఉన్న భయాన్ని సూచిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 11 సీట్లు వచ్చి రాజకీయంగా బాగా ఇబ్బంది పడుతున్న జగన్ గురించి ప్రతిసారి ప్రస్తావించడం కూడా టీడీపీ క్యాడర్ నేతల్లో ఇబ్బంది కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు దీర్ఘకాలిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే భూతం వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీ కార్యక్రమాలు, జగన్ దూకుడు కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో మళ్లీ ఒకవేళ భూతం వస్తే అనే డిస్కషన్ను చంద్రబాబు స్టార్ట్ చేస్తున్నారనే వాదన వినబడుతోంది.